హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. సో ఇవాళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఎక్కువ వాయిస్ ఓవర్ కన్నా రా వీడియోనే పెట్టాను అనమాట. సో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇద్దరు పిల్లలతో న్యూ బోర్న్ బేబీతో ఎలా హ్యాండిల్ చేస్తున్నా అన్నీ కూడా బ్లాగ్లో ఉన్నాయి. డోంట్ స్కిప్. పాలు తాగి మళ్ళా పాలు తాగి మళ్ళీ కింద పడిపోతాయి తాగి. కూర్చో తీసేది కూర్చో. మళ్ళీ అమ్మమ్మ నేను దోయిస్తా కదా బయటికి. కూర్చో. చేది పొట్ట. లవ్ యూ అమ్మా. వాడి మీద కొద్దిరా తాత వచ్చినాడు.
తాత భయపెడతాన్నావా? ఓకే. తాత వచ్చాడా? వెళ్ళిపోతాను డాడీ. అది నాకు తావిస్తాను. ఇంకా చాలు వచ్చాయి నానా హోమా. ఇంకొచ్చేయమ్మా. వచ్చేయి ఇంకా. ఇంకదా మార్నింగ్ రొటీన్. ఇంట్లో న్యూ బోర్న్ బేబీ ఉంటే కంపల్సరీ పొద్దున్నే లేవగానే మనం చేసేది బేబీని కాసేపు ఎండలో పెట్టడం, ఆయిల్ మసాజ్ చేయడం, ఇలా కంపల్సరీ అనమాట. ఫస్ట్ 3 months అయితే కంటిన్యూస్గా ఎవ్రీడే చేస్తాను నేను. హోంవర్క్ కూడా ఇలానే చేశాను అనమాట. తర్వాత కూడా చేయొచ్చు. నేను 3 months తర్వాత హోంవర్క్ అయితే వీక్లీ 2 అలా చేసేదాన్ని. అలా 1 year వచ్చే వరకు చేశాను అనమాట. బట్ ఫస్ట్ 3 months అయితే మ్యాండేటరీ ఎవ్రీడే బయట ఎండలో కాసేపు కూర్చోబెట్టడం, అలానే ఆయిల్ మసాజ్ చేస్తానన్నమాట. ఎవ్రీడే పొద్దున్నే ఫస్ట్ వస్తుంది కదా లేతగా ఎండ, ఆ ఎండకు పెడదామన్నమాట. మరీ లేట్ అయిపోతే పిల్లలు కూడా తట్టుకోలేరు. మార్నింగ్ వస్తుంది కదా ఆ ఎండకు పెట్టాలి. మేము ఎర్లీగానే లేచేస్తాం, నైట్ ఎర్లీగా పడుకునేస్తాం, మార్నింగ్ ఎర్లీగా లేచేస్తామన్నమాట. సో అలవాటు అయిపోయింది. ఇంకా అలా మసాజ్ చేసేసాను. ఇంకా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారనమాట, చికెన్ విత్ ఇడ్లీ. సో చికెన్ కర్రీ ఇందాక చూపించాను కదా, చాలా పలచగా చేశారనమాట. మసాలా అలా ఏమీ వేయకుండా చాలా లిక్విడ్గా చేశారనమాట. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ చికెన్ విత్ ఇడ్లీ అనమాట. ఇంకా హోంవర్క్ కూడా ఇదే బ్రేక్ఫాస్ట్. మీకు అందరికీ తెలిసిందే, తను నార్మల్గా మేము తినే ఫుడ్డే తినేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా పైనాపిల్ జ్యూస్ అయితే చేసుకుంటున్నా. ఇంకా హోంవర్క్ కూడా వచ్చి జాయిన్ అయిందనమాట. ఇంకా చెట్లో నేరేడు పళ్ళు కాసింటే అమ్మ తోటలో కోసుకొచ్చారనమాట. ఇంకా హోమ తింటూ చూపిస్తుంది. ఈ మధ్య నేను వీడియోస్లో చేయడం అన్నీ చూసి గమనించి తను చెప్తోందనమాట, తింటున్నాను, ప్లేట్లో ఉన్నాయి కాయలు అని చెప్తుంది. నాకు పెడతానని చెప్పి ఆట ఆడిస్తుంది అనమాట. ఇంకా నేను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా పైనాపిల్ జ్యూస్ చేసుకుంటున్నా. ఏదో ఒక జ్యూస్ అయితే మార్నింగ్ టైమ్స్ తాగేస్తాను. ఈవినింగ్ టైం లేదా ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా ఫ్రూట్ కట్ చేసుకొని తింటాను. అలా డైలీ 2 fruits అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా డెలివరీ అయ్యాక అని చాలామందికి డౌట్ వస్తుంది, జలుబు చేస్తుంది ఇలా అని. అన్నీ తాగొచ్చు అనమాట. మనం షుగర్, ఐస్ వాటర్ ఇలా యాడ్ చేసుకోకుండా అలానే జ్యూస్ చేసుకొని తాగేయచ్చు. ఫ్రూట్ తిన్నా ఒకటే, తాగినా ఒకటే, బట్ తక్కువ క్వాంటిటీలో తాగాలన్నమాట. నేను 1-2 సార్లు అయితే మా డాక్టర్ని అడిగాను అనమాట, తాగొచ్చా, ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అని. వాళ్ళు మంచిగా తాగొచ్చు, ఫ్రూట్ తింటున్నాం, అదే మిక్సీ వేసుకుంటున్నాం అంతే కదా, బట్ షుగరు, కూల్ వాటర్ అలా యాడ్ చేసుకోవద్దన్నారు. నేను ఇప్పుడే కాదు, నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అలా ఏం యాడ్ చేసుకోకుండా అలానే డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకునేదాన్ని. ఇంకా హోంవర్క్ కూడా ఒక చిన్న క్లాస్కి అయితే పైనాపిల్ జ్యూస్ చేయించేసాను అనమాట.
ఇంకా చిన్నోడికి మసాజ్ చేసి కాసేపు ఎండలో పెట్టంగానే ఫుల్ అలసిపోయాడు, పడుకో ఉన్నాడనమాట. ఇంకా ఈలోపు పార్సల్ వస్తే హోమ లాక్కొని వచ్చింది, ఓపెన్ చేయి అని. ఈలోపు బాబు ఏడుస్తున్నాడని వెళ్ళి చూడ్డానికి వెళ్ళిందనమాట. అసలు తమ్ముడు ఏడవకూడదు, వెళ్ళి టకటకటకా వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఏమైంది అని చూసేసి వస్తాడనమాట. ఇంక ఇవేంటంటే బేబీ వైప్స్. పిల్లలు ఇంట్లో ఉంటే ఈ వైప్స్ మనకు కట్టలు కావాల్సిందే. సో ఇవి వాటర్ వైప్స్ అనమాట. 97% వాటర్ ఉంటాయి. వాటర్ వైప్సే తీసుకున్నాను. ఇంకా డైలీ యూజ్ అవుతూనే ఉంటాయి కదా అని చెప్పి ఇలా బల్క్గా అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా హోమ కాసేపు ఆడుకుంటుంది. తను ఇంటికి వచ్చినా ఫస్ట్ థింగ్స్ తను ఆడుకోవాలన్నమాట. అవి టాయ్స్ అయినా వస్తువులైనా ఫస్ట్ తను ఓపెన్ చేసి అన్నీ చెక్ చేయాలి టకా. ఇంకా మా మార్నింగ్ రొటీన్ చూపించాను కదా, లేవగానే నేను హోమ తను పాలు తాగడం, నేను టీ తీసుకోవడం, తర్వాత పాపని మమ్మీ డాడీ హ్యాండిల్ చేస్తూ ఉంటే నేను చిన్నోడికి ఈ టైంలో ఈ గ్యాప్లో మసాజ్ చేసి కాసేపు ఎండలో పెట్టి పడుకోబెట్టేస్తాను అనమాట. తను పడుకున్నప్పుడు అప్పుడు కాసేపు హోమాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అలా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. సో ఇద్దరు పిల్లలు ఉంటే తప్పదు. ఇంకా పిల్లలకి చిన్న బేబీకి నువ్వే మసాజ్ చేస్తున్నావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కూడా డౌట్ రావచ్చు. మరి మనం టూ మచ్ రెస్ట్ అని చెప్పి బెడ్ మీద పడుకొని ఉండేది కాదు. మనం లేసి బేబీకి సంబంధించి చిన్న పనులు అయితే చేయొచ్చు అనమాట. కానీ ఇంట్లో పెద్ద వర్క్స్ చేయకపోయినా ఇలాంటి బేసిక్వి పిల్లలతో అయినా మనం టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. సో నేనే మసాజ్ చేశానమాట. హోమా టైంలో కూడా అంతే, నాకేం పని ఉండదు. ఇంకా బేబీకి మసాజ్ చేసుకోవడం, తనకి రెడీ చేసి డ్రెస్సులు వేయడం, ఇలా నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇద్దరు పిల్లలు అయితే పడుకునేసారు. వాళ్ళిద్దరు పడుకున్న టైంలో నేను బాత్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తానమాట. ఇంకా చిన్నోడికి చూసారు కదా, మసాజ్ చేసి మంచిగా హెడ్ బాత్ చేసి సాంబ్రాన్ వేసే ముందుకి మంచిగా పడుకునేసాడు. ఫుల్ అలసిపోయి పడుకుంటాడనమాట హెడ్ బాత్ చేసినప్పుడు. ఇంకా హోమా కూడా మార్నింగ్ టైమ్స్లో పడుకునేస్తుంది ఆఫ్టర్ బాత్. బ్రేక్ఫాస్ట్ చేశాక నేను తనకి బాత్ అయితే చేపిస్తాను. మంచిగా బాత్ చేసి, నేను కాదమ్మ బాత్ చేసి తను కూడా పడుకునేసింది. పిల్లలిద్దరూ పడుకున్న టైంలో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతానమాట. ఫ్రెష్ అప్ అయిపోవడం, బాత్ చేసుకోవడం, ఇంకా నాకు ఏదైనా వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, పోస్ట్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఇద్దరు పడుకున్న టైంలోనే నేను చేసుకుంటూ ఉంటాను. సో ఏ ఒక్కరు మేలుకున్నా ఆ ఒక్కరితో నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మా డాడీ మమ్మీతోనే స్పెండ్ చేస్తుంది. కానీ పిల్లలకి కొంచెం నేనుంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట. సో అందుకని ఎక్కువ టైం నేను హోమాతోనే స్పెండ్ చేస్తున్నా. చిన్నోడితో ఎక్కువ హోమాతోనే టైం స్పెండ్ చేస్తున్నా. తన మెలుకున్నంతసేపు తనతో ఆడుకోవడం, తనకి టైంపాస్ చేయించడం ఇలానే చేస్తున్నాను. మళ్ళీ తనకి డిఫరెన్స్ అనేది రాకూడదు అనమాట. తమ్ముడు వచ్చాక నన్ను చూడలేదే అని డెఫినెట్గా ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. అది నన్ను పట్టించుకోవట్లేదని డెఫినెట్గా ఉంటుంది. సో అలా అనుకోకూడదు హోమా అని చెప్పి నేను ఎక్కువ టైం హోమాతోనే టైం స్పెండ్ చేస్తాను. చిన్నోడికి ఫీడింగ్ ఇచ్చేసి అమ్మ దగ్గర ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇవేంటి అంటే ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట. సో మనకి నైటీస్ కన్నా ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇంకా చూడడానికి కూడా నీట్గా ఉంటాయి, డ్రెస్సెస్ లాగా ఉంటాయి అనమాట. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను, ఇప్పుడు ఎం సైజ్ ఆర్డర్ చేశాను అనమాట. నాకు మంచిగా అనిపించాయి, మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. మీకు లింక్స్ కావాలి అంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇంకా ఇవి ఫుల్ లెంత్ డ్రెస్సెస్ అనమాట. ఫుల్ లెంత్ జిప్లెస్ ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట. పాకెట్స్ ఇచ్చారు, వెనకాల థ్రెడ్స్ కూడా ఇచ్చారు. మనకు ఒకవేళ లూజ్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను, అప్పుడు బేబీ బంప్ ఉంది కదా అని. ఇప్పుడు ఎం అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే చెప్పాను కదా, కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ లింక్స్ అయితే నేను పోస్ట్ చేశాను, కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. సో గైస్ ఇదండి అమ్మ వాళ్ళ ఇంట్లో నా మార్నింగ్ రొటీన్ అనేది ఇద్దరు పిల్లలతో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.